జూలై 29, 30వ తారీఖులలో కన్య రాశి వారు ఒకరు మీ జీవితంలో చీకటిని తొలగించి వెలుగుని నింపబోతూ ఉన్నారు. ఒక వ్యక్తి మీ జీవితంలో ఒక కొత్త వెలుగుని నింపబోతూ ఉన్నారు. అంతేకాకుండా ఆ కొత్త వెలుగు ఎవరు తీసుకురాబోతూ ఉన్నారు. అంతేకాకుండా కన్య రాశి వారి నమస్కారం అండి అందరికీ. మీ నిత్య జీవితంలో ఎవరితో చెప్పుకోలేనటువంటి ఎన్నో రకాల సమస్యలకి గురువుగారు చాలా చక్కగా పరిష్కార మార్గాన్ని చూపుతారు. అలంపూర్ జోగులాంబ దేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చి 9948253372. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, అత్తా కోడళ్ల మధ్య మనస్పర్ధాలు, పెళ్లి కుదరకపోవటం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణలు మొదలగు ఎటువంటి సమస్యలకు అయినా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీకుండే అనేక రకాల సమస్యలు తొలగి ఎలా మారబోతూ ఉంది. ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, అలానే శుభ మరియు అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో పూర్తిగా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా మరియు స్పష్టంగా అర్థం అవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక కన్య రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎలా ఉంటారంటే, మీ జీవితం అనేది చాలా అద్భుతంగా మరియు అందంగా మారిపోబోతూ ఉంది. మీ జీవితంలో మిమ్మల్ని ఒకరు కంటికి రెప్పలా కనిపెడుతూ కాచుకుంటూ ఉన్నారన్నమాట. ఎవరు ఆ వ్యక్తి అంటే, మిమ్మల్ని రహస్యంగా గమనిస్తూ అడుగడుగునా మీకు అండగా నిలబడుతూ మీకు ఏ కష్టమూ రాకుండా ఒక రక్షక కవచంలాగా మీ చుట్టూరా ఉన్నారు. ఆ వ్యక్తి మీ జీవితంలో మిమ్మల్ని ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో చూడాలి అనుకుంటున్నారు. సమాజంలో మీకు ఒక గొప్ప పేరు గుర్తింపుని తీసుకురావాలి అనుకుంటున్నారు. అయితే కన్య రాశి వారు మీరు అనుకోవచ్చు, మాకు అలాంటి వ్యక్తులు ఎవరూ లేరు, మాకు మా జీవితంలో కష్టాలను తెచ్చిపెట్టే వ్యక్తులే, స్వార్థంతో నిండిపోయిన వ్యక్తులే, మేము మంచిగా ఎదుగుతూ ఉంటే చూసి ఓర్చుకోలేని వ్యక్తులే మా చుట్టూ ఉన్నారు, అలానే అడుగడుగున బాధ పెట్టేవారే ఉన్నారు తప్ప అండగా నిలబడేవారు, అంటిపెట్టుకొని కవచంలా ఉండేవారు, మా రక్షణ కోసం చూసేవారు, మమ్మల్ని రక్షించడానికి ప్రయత్నించేవారు అసలు లేరు అని అనుకుంటూ ఉన్నారు. అది వాస్తవమే. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో మనుషులు ఎలా ఉన్నారంటే, ఒకరు కాస్త అందంగా ఉన్నా, ఒకరు కాస్త కష్టపడి సంపాదిస్తూ ఉన్నా, ఒకరు కాస్త పని చేస్తూ ఉన్నా, ఒకరు మంచి మార్గంలో నడిచి మంచి పేరుని ఎంతో కష్టపడి సంపాదించుకొని ఉన్నా సరే, వారి పేరుని ఎలా చెడగొట్టాలి, వారికి ఉండే మంచి బుద్ధిని ఎలా చెడగొట్టి చెడుగా మార్చాలి, అలానే వారిని అంతా మెచ్చుకునే నోటి అంటే ఎవరైతే మెచ్చుకుంటున్నారో ఆ నోటితోనే వీరిని ఎలా తిట్టించాలి, ఏ చిన్న అవకాశం దొరుకుతుంది అని చూసేవారు చాలామంది ఉన్నారు. కానీ అలాంటి సమయంలో కూడా కొంతమంది రాశి ఒకటే అయినప్పటికీ, గ్రహాలు ఒకటే అయినప్పటికీ, ఈ రాశిలో జన్మించిన వారు కావచ్చు, ఏ రాశిలో జన్మించిన వారైనా వారు చేసే పాప కర్మాలపైన లేదా పాప పుణ్యాలపైన వారి మంచి లేదా చెడు అనేది రాసిపెట్టి ఉంటుంది. వారు ఏదైనా మంచి చేశారు అనుకోండి, వారికి మంచి జరుగుతుంది. ఎనలేని పుణ్యాన్ని మూటగట్టుకున్న వారికి ఖచ్చితంగా కూడా భగవంతుని యొక్క అడుగడుగున భగవంతుని అనుగ్రహంతో వీరు చేసే ప్రతి పని కూడా అద్భుతమైనటువంటి విజయాలను ఇస్తుందన్నమాట. వీరి జీవితంలో నుండి కష్టాలు మరియు సమస్యలు కూడా తొలగిపోయి వీరి జీవితం అనేది అత్యంత అద్భుతంగా కూడా మారిపోబోతూ ఉంది. వీరి జీవితంలో నుండి కష్టాలు సమస్యలు తొలగిపోయి అదృష్టం అనేది వీరిని వెతుక్కుంటూ వస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. అలానే మీరు ఎవరైతే ఎక్కువగా పుణ్యం చేసుకొని ఉన్నారో, ఎక్కువగా దైవారాధనతో ఉన్నారో, దైవాన్ని నమ్ముతూ ఉన్నారో, దైవమే మీకు అడుగడుగున కాపాడుతుంది అని అనుకుంటూ ఉన్నారు, తెలిసి మీరు ఎవరికి ఏ హాని చేయలేరు, ఏ అన్యాయము చేయలేరు, అకారణంగా ఎవరిని బాధ పెట్టకుండా ఉన్నారు, అలానే సైలెంట్గా ఎవరైనా మిమ్మల్ని సూటిపోటి మాటలు అన్నా, మొహం మీదే మాటలు అన్నా, అలానే మిమ్మల్ని బాధ పెట్టే మాటలు ఎవరన్నా సరే
వాటన్నింటినీ కూడా సహించుకుంటూ భరించుకుంటూ తిరిగి ఒక్క మాట కూడా అనకుండా సమాధానం చెప్పేంత శక్తి స్తోమత మీకున్నప్పటికీ వారికి ఎందుకులే సమాధానం చెప్పి మా యొక్క సమయాన్ని వృధా చేసుకోవాలి అనేటటువంటి ఒక భావనలో మీరు ఏదైతే ముందడుగు వేస్తూ ఉన్నారో ఖచ్చితంగా కూడా అలా మీరు ఏదైతే సమస్య నుండి బయటపడాలి అనుకుంటున్నారో అలా మీరు చేసుకున్నటువంటి పాప పుణ్యాలను బట్టి మీ యొక్క కర్మ అనేది ఆధారపడి ఉంటుంది. మీరు ఎంత పుణ్యం చేసుకుంటే అంత మంచి వ్యక్తులు మీకు స్నేహితులుగా రావటం, అలానే మీకు కష్టాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి, కానీ ఆ కష్టాల నుండి విముక్తి అనేది కలగడం, కష్టాల నుండి మీరు బయటికి రావటం, కష్టాలు సమస్యలు బాధలు అనేవి అన్నీ కూడా తొలగిపోయి ఆర్థికంగా కూడా వృద్ధిలోకి రావటం అనేది జరుగుతుంది. అయితే మీకు ఒక వ్యక్తి ఎప్పుడూ కూడా ఒక రక్షక కవచంలాగా ఉంటూ మీ జీవితంలో హ్యాపీనెస్ అంటే ఏంటి, సంతోషం అంటే ఇలా ఉంటుందా, ఇప్పటి వరకు నేను ఇలాంటి ఒక రోజుని చూస్తాను అనుకోలే, అలానే ఇంత సంతోషంగా ఇప్పటి వరకు లేను అని మీరు అనుకునేలాగా మీ జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతూ ఉన్నారు. ఖచ్చితంగా కూడా ఆ వ్యక్తి మీ జీవితంలో నుండి సమస్యలను కష్టాలను తొలగించి మిమ్మల్ని చాలా సంతోషంగా ఉంచడానికి మాత్రమే రాబోతూ ఉన్నారు. అలానే సమస్యలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటూ ఉంటాయి, కానీ సరైనటువంటి వ్యక్తి జీవితంలో ఉంటే గనక ఎన్ని అలాంటి సమస్యలు వచ్చినా ఎన్ని అలాంటి బాధలు వచ్చినా వాటన్నింటినీ తొలగించుకొని ధైర్యంగా ముందడుగు వేసేంత శక్తి సామర్థ్యం మీకైతే ఉంటుంది. ధైర్యం మీకు చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ధైర్యం వల్లే మీ జీవితం కూడా బాగుపడుతుంది. ఈ ధైర్యం ఎల్లవేళలా కూడా మీరు ఉంచుకోవాలి, పెంచుకోవాలి. ధైర్యాన్ని మీరు ఎంత పెంచుకుంటే మీకు అంత మంచిది. అలా అని చెప్పి మీరు అంటే ఎవరైతే ఇష్ట దేవత ఆరాధన చేస్తారో, దైవాన్ని నమ్ముతారో, దైవానుగ్రహాన్ని పొందగలుగుతారో అలాంటి వ్యక్తులకి జీవితంలో కష్టాలు వచ్చినా సరే వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని కలిగి ఉంటారు. అలా మీ జీవితంలో మీకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆ జీవితంలో నుండి కష్టాలను మరియు సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని ముందడుగు వేసేటటువంటి వ్యక్తులే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు. అయితే ఈ రాశి వారు ధైర్యం ఎంత ఉంటుందో తెలివి అంతే ఉంటుంది. కాకపోతే వీరు కొన్నింటికి ఎక్కువగా సులభంగా లొంగుతూ ఉంటారు. అవి ఏమిటి అంటే వీరి బలహీనత వచ్చేసి కాస్త మంచిగా మాట్లాడటం, ఎవరైనా లేని ప్రేమను ఒలకబోసిన గుడ్డిగా నమ్మిస్తారు. అలానే ఎవరైనా ఉన్న పలంగా వీరికి అంటే చిన్న సహాయం చేసినా ఇక వారిపైన ఒక గుడ్ ఇంప్రెషన్ అనేది వస్తుంది. అలా ఈ రాశి వారు ఏంటంటే ఊరికనే పొంగిపోతూ ఉంటారన్నమాట. దానిని తగ్గించుకుంటే చాలా అంటే చాలా మంచిది. మీరు అలాంటి వాటి నుండి బయటికి రావాలి, అప్పుడే మీ సమస్యలు తొలగిపోతాయి. అయితే మీ చీకటి కోణాన్ని తొలగించి ఒక వెలుగుల ప్రపంచాన్ని చూపించే ఒక వ్యక్తి మీ జీవితంలోకి వస్తారు. వారు ఎవరు అంటే ఖచ్చితంగా మీకు ఒక సంతాన రూపంలోనే రావచ్చు, ఫ్రెండ్ రూపంలోనే రావచ్చు, అలానే మీకు ఏదో ఒక రూపంలో అలా ఒక వ్యక్తి మాత్రం మీ జీవితంలోకి వచ్చి సంతోషాన్ని నింపుతారు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారు జీవితంలో ఎలా ముందుకు రావాలి అంటే ముందుగా అందరినీ నమ్మటం మానివేయాలి. రెండవది ఎవరికైనా ఆపద ఉంది అనగానే వెంటనే వెళ్ళి డబ్బు సహాయం చేయటం, ఇవన్నీ మానివేయాలి. ఎందుకంటే డబ్బుని ఎప్పుడూ కూడా ఎవరికి పడితే వారికి ఇవ్వకూడదు. వారు తిరిగి ఇచ్చే వ్యక్తులా కాదా అని 1-2 సార్లు ఆలోచించాలి. ఈరోజు అయ్యో పాపం వారు కష్టంలో ఉన్నారని మీరు చూస్తారు. రేపు మీరు అంతకు మించి కష్టంలో ఉన్నప్పుడు మీకు కనీసం ఒక చిన్న సహాయం చేయటానికి కూడా ముందుకు రారు. కాబట్టి ఇలాంటి డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. వ్యక్తుల విషయంలో తీసుకునే నిర్ణయాలలో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మీరు మంచి ఆలోచనలు కలిగి ఉండాలి అన్నా, మంచి ఆలోచనతో నిర్ణయాలు తీసుకోవాలి అన్నా మీరు చేయవలసిందల్లా ఒకటి, ఇష్ట దేవత ఆరాధన. దైవాన్ని ఆరాధించి దైవనామస్మరణ చేస్తే సమస్యలు తొలగిపోయి మీరు ఏ నిర్ణయం తీసుకున్నది అద్భుతంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.